ఇది సందర్భమో కాదో తెలీదు. బట్ నా ప్రతి సినిమాకి నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఒక గ్రేట్ డైరెక్టర్. ఆయన ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఆయన నాకు గురుతుల్యులు, మై క్రియేటివ్ గాడ్ ఫాదర్ ఆర్జీవి గారికి ఒకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే ఈరోజు నేను ఇలా డైరెక్టర్గా ఉన్నాను అంటే దానికి ఆయన ఆ రోజు చెప్పిన ఒక మాట కారణం. సో లైఫ్ అంతా ఆయన నేను గుర్తుపెట్టుకుంటాను ప్రతి సినిమాకి. థ్యాంక్ యూ ఆర్జీవి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక వదల నా ఫస్ట్ సినిమా ఆర్జీవి గారు నాకు ఇంట్రడ్యూస్ చేసిన నా ఫస్ట్ సినిమా హీరో గోల్డెన్ బాబు జేబీ గారు. సో జేబీ గారు రక్ష నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నాను. ఆయన హైలోని, ఆయన ఫెయిల్యూర్స్లోని, ఆయన టఫ్ సిచ్యుయేషన్స్లోని, సూపర్ హిట్ సిచ్యుయేషన్స్లోని అన్నిట్లోని ఆయనతో నేను మాట్లాడాను. ఆ ట్రావెల్లో నేనున్నాను. ఈ ట్రావెల్ కంటిన్యూ అవుతున్న సందర్భంలో ఒక స్టేజ్లో ఒక 4 years క్రితం జేబీ గారు, ఎప్పుడూ మాట్లాడే జేబీ గారు నన్ను పిలిచి ఒకసారి ఒక ఐడియా చెప్పి, ఆ ఐడియాని ఈ స్టోరీ, ఈ సినిమా అండి వదల, ఒక ఐడియా చెప్పి ఇది మనం వర్కౌట్ చేద్దాం వంశీ, ఇది చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి, నేను అప్పుడు ఖాళీగా ఉన్నాను, ఏ వర్క్ లేకుండా, ఏ సినిమా లేకుండా, ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఖాళీగా ఉన్నాను. అప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి ఆయన ఇది చేద్దామని కంటిన్యూస్గా ఒక 3 years పాటు ఈ సబ్జెక్ట్తో మేము ట్రావెల్ చేసాం. సో ఈ సినిమాకి, ఈ కథకి కర్త కర్మ క్రియ మొత్తం అంతా జేబీ గారే. ఆయన దీన్ని ప్లాన్ చేసి, దీన్ని రెడీ చేసి, నాతో వర్కౌట్ చేయించి, కథ రైటింగ్ మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్స్ని కూడా నేనే చూస్తానని చెప్పి రకరకాల వాళ్ళని అప్రోచ్ అయ్యాం. చాలా చోట్ల కుదరలేదు. బట్ ఫైనల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి రూపంలో మాకు ఇది అప్పుడు కనెక్ట్ అయింది. అలా కిషోర్ గారు మాకు పరిచయం అయ్యారు. సో ప్రొడ్యూసర్ని కూడా కనెక్ట్ చేసి, తర్వాత షూట్లో కూడా కంటిన్యూస్గా